హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇది సెకండ్ పార్ట్ అండి, దియా డెకరేషన్ది. దీపం డెకరేషన్ అనుకోండి. ఇలా ఒకే షేప్ది ఒకే కలర్ కుందన్స్ ఉండింది. దాన్ని త్రీ త్రీ జాయిన్ చేసేసి ఓహెచ్పి షీట్ మీద ఇలా అయితే నేను స్టిక్ చేసి ఒక షేప్ లాంటిది రెడీ చేసుకున్నాను, లీవ్ షేప్ లాంటిది. దాన్ని అరేంజ్ చేసి కూడా మనము ఇలా డెకరేషన్ అయితే చేయొచ్చు. మన దగ్గర ఏ మెటీరియల్స్ ఉంటే దాన్ని యూజ్ చేసే మనం ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తే సరిపోతుంది అంతే. తర్వాత చూడండి, ఇలాంటి చిన్ని చిన్ని ఫ్రాక్ లాంటివి కలశం డెకరేషన్‌కి ఇలాంటివి రెడీమేడ్ అయితే దొరుకుతాయి. మనం ఇంట్లో కూడా ఈజీగానే కొంచెం క్లాత్, లేసు ఉంటే చాలు స్టిచ్ చేసుకోవచ్చు మిషన్‌లో. లేదా చేత్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చనుకోండి. ఫ్రిల్స్ పెట్టేసి మనం చిన్న చిన్నగా ఎంత లెంత్ కావాలి, ఎంత విడ్త్ కావాలి అనేది చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, నేను ఇది ఓపెన్ చేసి ఎలా ఉంటుందో మీకు అసలు చూపిస్తున్నాను. ఇలాంటివి నా దగ్గర 3 కలర్స్ ఉండింది. దాన్ని కూడా ఇలా మనము దీపానికి డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుంది. మనము ఫ్రిల్స్ పెట్టేసి కూడా ఇది చిన్న లంగాలాగా ఒకటి అలా స్టిచ్ చేసుకుంటే, అలా మనము జాయిన్ చేసేసి నాట్ వేసేసామనుకుంటే సరిపోతుంది. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పైన నాట్ వేసేసి కింద 2 జాయింట్ చేసేసి ఒక సేఫ్టీ పిన్ అయితే వేసేసాను. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. సింపుల్‌గా 2 మినిట్స్‌లో అయితే మనము రెడీ చేసేసుకోవచ్చు. మన దగ్గర కలర్ కలర్ క్లాత్స్ ఉన్నా సరిపోతుంది. లేదా ఒకే కలర్ ఉన్నాను, లేదా ఒక్కటే పెద్దగా అయినా మనము స్టిచ్ చేసి దీనికి వేసి మనము డెకరేషన్ చేసుకోవచ్చు. అది కూడా బానే ఉంటుందండి. చూడండి, ఇది ఎంత బాగా కనిపిస్తుందో. చాలా నచ్చింది నాకైతే ఈ వెరైటీ. తర్వాత మీరు ఇది ట్రై చేయండి. మన దగ్గర కొంచెం బ్లౌజ్ పీసెస్ అలా ఉంటాయి కదా, షైనింగ్ ఉన్నవి, కాటన్ సిల్క్ లాంటివి. మన దగ్గర ఉన్న లేస్ వేసేసి జస్ట్ సింపుల్ స్టిచ్చింగేనండి. ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేయడం అంతే. మనకు స్టిఫ్‌గా కావాలంటే క్యాన్వాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చూడండి, క్యాన్వాస్ అండ్ వెల్వెట్ క్లాత్ యూజ్ చేసి నేను ఈ ఫ్లవర్ అయితే చేసుకున్నాను. దీన్ని బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌కి కూడా నేను యూజ్ చేశాను. దాన్ని మనం ఇలా దీపానికి కూడా అలంకారం అయితే చేయొచ్చు. డబుల్ సైడెడ్ గమ్ టేప్ వేసేసి దానికి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. అలాగే ఇలా చిన్న చిన్న మోటివ్స్ లాంటివి కూడా నేనైతే రెడీ చేశాను. దాన్ని ఇలా జస్ట్ ఫ్లవర్ ఒకటే మనం పెట్టొచ్చు. లేదా కింద ఇలా కూడా మనము యాడ్ చేసి చేయొచ్చు. ఒకే కలరు మనం కలర్ థీమ్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలాంటివైతే ట్రై చేయొచ్చు. తర్వాత చూడండి, కొన్ని పగడాల్లాంటివి కొన్ని కలర్ కలర్ బీడ్స్ ఉండింది నా దగ్గర. దాంతో ఇలా లైన్స్ లాగా వచ్చేలాగా చేసుకున్నాను. ఫస్ట్ కింద లైన్స్ అయితే అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. పైన ఒక రింగ్ వేసేసి అన్ని లైన్స్ అయితే సెపరేట్‌గా రెడీ చేసుకున్నాను. తర్వాత పైన పర్ల్స్ యాడ్ చేసేసి ఇదైతే రెడీ చేసుకున్నాను. దీన్ని కూడా చూడండి, దీపానికి అలంకారం చేస్తే ఎంత బాగా ఉంటుందో. ఒకసారి అయితే నేను అన్ని పర్ల్స్‌తో అయితే డెకరేట్ చేశాను. అప్పుడు దీపానికి కూడా ఇలాంటిది పర్ల్స్‌దయితే నేను యూజ్ చేశాను. ఇది చాలా బావుంటుందండి. మీరు ఒకే కలర్ పర్ల్స్‌తో అయినా చేయొచ్చు. లేదా గోల్డ్ అండ్ రెగ్యులర్ ఆఫ్ వైట్ పర్ల్స్ లేదా వైట్ పర్ల్స్ లాంటివైనా యూజ్ చేసి చేయొచ్చు. కిందయితే హ్యాంగింగ్స్ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ ఇలాంటి సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుందండి. చెక్ చేయండి. జస్ట్ 1 ఇంచ్ సాటిన్ రిబ్బన్‌తో ప్రిపేర్ చేశాను. దీంతో ఎక్కువ కలర్‌ఫుల్‌గా ఉండేలాగా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా డబుల్ సైడెడ్ గమ్ టేప్ వేసేసి మనము ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఇది ఈ ఫ్లవర్స్ అనే కాకుండా ఈ వెరైటీ అయితే మనం నేచురల్ ఫ్లవర్స్, చేమంతి పూలు లేదా బటన్ రోజెస్ ఇలాంటివి కూడా పెట్టేసి మనము దీపానికి డెకరేషన్ అయితే చేయొచ్చు. ఇలాంటి ఫ్లవర్స్ అయితే రెడీమేడ్ ఉంటాయి కదండీ! జస్ట్ డబుల్ సైడెడ్ గమ్ టేప్ వేసేసి స్టిక్ చేసేస్తే జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లో అయితే మనకి డెకరేషన్స్ అనేవి అయిపోతాయండి. ఈ ఫ్లవర్స్ కూడా మనం ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సాటిన్ రిబ్బన్ అండ్ బటన్స్ ఉంటే చాలు. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో చెక్ చేయండి. ఇలాంటి మనం చిన్న దీపానికి ఇలా చేసుకోవచ్చు. లేదా ఫుల్ లెంత్ మనం దీపం యూజ్ చేస్తాము అనేట్టయితే దానికి కూడా మనము సేమ్ మెథడ్ ఫాలో చేయొచ్చు. ఇది నేను దీపం డెకరేషన్‌లో చూపిస్తున్న సెకండ్ పార్ట్ వీడియో అండి. ఫస్ట్ పార్ట్‌లో ఒక 5, 6 వెరైటీస్ అయితే నేను చూపించాను. మీరు మిస్ అయితే ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. చెక్ చేసుకోండి. దాంట్లోనూ 6, 7 మోర్ దెన్ 6 వెరైటీస్ అయితే నేను దీపం డెకరేషన్స్ చూపించాను. చూడండి, దీనికి కూడా మనం కింద చేయొచ్చు. లేదా నెక్స్ట్ చూపిస్తాను, అలా కూడా మీరు చేసుకోవచ్చండి. నేచురల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యూజ్ చేసి కూడా మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. లేదా మన దగ్గరున్న వేరే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వేరే ఏది ఫ్లవర్స్ ఉన్నా, వేరే ఏది డెకరేటివ్ ఐటెమ్స్, మోటివ్స్ అలాంటివి ఉన్నా కూడా మనం ఈ మెథడ్‌లో డబుల్ సైడెడ్ గమ్ టేప్ స్టిక్ చేసేసి ఈ డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఇలాగే కాకుండా పైన మనకి స్టిక్ లాంటిది ఉంటుంది కదా దీపానికి, దానికి కూడా మనము ఇలాగే స్టిక్ చేసుకొని బావుంటుంది. ఈ వెరైటీ అయితే
మనం ఫుల్ లెంత్ ఉన్న యూజ్ చేసే దీపానికి చాలా బావుంటుందండి. ఇంతకుముందు నేను కింద పెట్టింది అది మనం హాఫ్ లెంత్ మధ్యలో స్టిక్ తీసేస్తే యూజ్ చేస్తాం కదా! అలాంటి దానికి చాలా బావుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సింపుల్‌గా జస్ట్ ఫ్లవర్స్ అయితే స్టిక్ చేస్తేనే ఇది ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో చూడండి. ఎప్పుడైనా మన దగ్గర ఏ ఏ మెటీరియల్స్ ఉన్నాయి, మనము అమ్మవారిని డెకరేట్ చేయడానికి ఏ మెటీరియల్స్ యూజ్ చేసామో వాటిలోనే కొంచెం తీసుకొని మనము దీపానికి కూడా డెకరేషన్ చేస్తే చాలా బావుంటుందండి. తర్వాత అప్పుడే నేను చూపించాను కదా! వెల్వెట్ క్లాత్‌తో నేను చిన్న చిన్న మోటివ్స్ లాంటివి జస్ట్ సర్కిల్ లాంటివి కట్ చేసుకొని వాటిని కూడా డెకరేట్ చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే మల్టీ పర్పస్ అండి. మనం ముగ్గులాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా దీపానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఓన్లీ 2 కలర్స్ వెల్వెట్ క్లాత్ యూజ్ చేసి నేను చేశాను. దాన్ని జస్ట్ సర్కిల్ షేప్ కట్ చేసుకొని రౌండ్‌గా లేస్ వేసేసి సెంటర్‌లో ఒకటి మోటిఫ్ లాంటిది వేశాను అంతే. మీ దగ్గరున్న మెటీరియల్స్ మీరు యూజ్ చేయొచ్చండి. సేమ్ ఇలాంటివేనా కాకుండా మనకి ఇవి ఎక్కువ నంబర్ చేసుకున్నామనుకోండి ఎలా కావాలా అంటే అలా అరేంజ్ చేసుకొని మనము డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. ఈ వెరైటీ అయితేను చాలా బావుంటుంది. జస్ట్ మనం సింపుల్‌గా 1 మినిట్‌లో అయితే మనం డెకరేషన్ అనేది కంప్లీట్ చేసేయొచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఇవన్నీ నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు లైక్ చేయడం అండ్ షేర్ చేయడం వల్ల ఇది ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు. అంతే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఒక్కొక్క వెరైటీనే నేను చూపిస్తున్నాను. దగ్గరగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థాంక్ యూ. ఇంకొకసారి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.